హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సా రోజ్ క్రియేషన్. నేను ఇవాళ మ్యాంగో అండ్ కోకోనట్ కాంబినేషన్లో ఒక స్వీట్ చేస్తున్నాను అనమాట. మ్యాంగో కోకోనట్ లడ్డు. ఇది చాలా బాగుంటుంది. ఇంకా మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, ఇంకా మనం లాస్ట్లో ఉన్నాము. సో ఈ యమ్మీ డిష్ మీరు కూడా తయారు చేసుకోండి. దానికోసం ఒక మ్యాంగో తీసుకున్నాను, ఒకటి పచ్చి కొబ్బరికాయ, ఒకటి అంటే 2 చిప్పలు అనమాట. దీన్ని ఫస్ట్ మనము ఈ విధంగా వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడు ఏదైతే బ్రౌన్ కలర్ది ఉంటుందో అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా మొత్తం 2 చిప్పలది కూడా ఈ విధంగా బ్యాక్ సైడ్ పింక్ అన్నది మొత్తం కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. ముక్క అన్నది ఈ విధంగా ఉండాలని నేను మొత్తం 2 చిప్పలది కూడా రిమూవ్ చేసుకుంటాను. చూడండి 2 చిప్పలది తీస్తే ఇలా వచ్చిందనమాట. దీన్ని సన్నగా ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. కానీ ఎండు కొబ్బరి పొడితో చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు, కానీ పచ్చి కొబ్బరే యూజ్ చేయాలి ఈ లడ్డూకి. ఎండు కొబ్బరిలో అలాంటివి యూజ్ చేసి ట్రై చేయకండి, టేస్ట్ బాగోదు ఆ లడ్డు. ఈ విధంగా మొత్తం కొబ్బరి అంతా కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కొంచెం పౌడర్ టైప్ అంటే మొత్తం కూడా మెత్తగా ఇచ్చేసుకోవాలన్నమాట. నేను చేసి తీసుకొస్తాను. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని బండి పెట్టేసుకోవాలి. ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూన్తో 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకున్న కోకోనట్ ఉంది కదా, మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో ఒక 1/2 కప్పు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యే లోపల మనం మ్యాంగోని కట్ చేసుకుందాం. ఆల్రెడీ ఇందాక మనం మిల్క్ పౌడర్ వేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మ్యాంగో వేసుకున్నాం. మ్యాంగోని ఈ విధంగా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. బాగా పండిన మ్యాంగో అయితేనే బాగుంటుంది. దీన్ని మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలన్నమాట. చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది చూసుకుందాం. ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం చేసుకున్న మ్యాంగో ప్యూరీ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కూడా దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇందులో ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా దగ్గర పడిపోవాలన్నమాట. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మనం వీటిని లడ్డులాగా చేసుకుందాం. చల్లారి పెట్టేసాను అనమాట. చల్లారాక ఈ విధంగా అయిపోయింది. వీటిని మనం లడ్డులాగా చేసుకోవాలి. ఆల్రెడీ నేతిలో ఫ్రై చేసాం కాబట్టి ఇంకా చేతికి నెయ్యి రాసుకునే పని కూడా లేదనమాట. ఈ విధంగా లడ్డూలన్నీ చేసేసుకోవాలి. సో యమ్మీ కోకోనట్ మామిడికాయ లడ్డూలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం పిస్తాని ఇలా సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా పైన గార్నిష్ చేసుకోవాలన్నమాట. సో ఈ యమ్మీ కోకోనట్ మ్యాంగో లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా తయారు చేసుకున్న టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. Thank you guys.